నేను ఇది మానను అది మానను అని రెండు కలిపి చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళ విషయంలో ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు నిన్ను నేను కడిగేసుకున్నా, శుభ్రంగా నా రక్తంతో నిన్ను శుద్ధి చేసుకొని నూతన పరుచుకొని ఇక జాగ్రత్తగా ఉండు బాబు. అవకాశం ఉన్నంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేయి. చెడిపోయిన జీవితం జీవించకుండా నేను పరిశుద్ధుడనై ఉన్నలాగును నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటానికి కష్టపడు. ఎక్కడన్నా తెలిసి తెలియక అడుగులు జారితే నా రక్తాన్ని ఆశ్రయించు, సరి చేసుకో, మారు మనసు పొందు. కృప ఉంది కదా, నా రక్తం ఉంది కదా అని నా కృపను రక్తాన్ని ఆధారం చేసుకుని బరి తెగించి వెచ్చలవిడి పాపాలు చేసుకుంటూ లెక్క లేకుండా బతకవాకు. నేను ఒప్పుకోను. ఒక దానిలో నీకు అవకాశం ఇచ్చాను అనుకో, అట్లా చేసుకుంటా ఒక్కదానికి సైతానికి కొంచెం ప్లేస్ ఇస్తే చాలు. సైతాన్ కాబట్టి కొంచెం స్థలం ఇస్తే చాలు. అందుకే స్థలం ఇయ్యకుడి అన్నాడు. ఏ కోశాన్ని కూడా ఇయ్యొద్దు, వాడు కొంచెం సంధిస్తే చాలు టోటల్ ఆక్రమించేస్తాడు, అంత పనుడు వాడు. అందుకని వాడికి నువ్వు చోటు ఇస్తున్నావురా బాబు, అది కరెక్ట్ కాదు. నేను వాక్యంలో చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, వింటా ఉన్నావు, ఉన్నట్టుగా ఉన్నావు, మళ్ళీ బయటికి పోయి అదే తంతులో కొనసాగుతున్నావు. ఎంతకాలం అట్లాగా చిన్న చిన్నగా పొరపాటు అలవాటుగా మారిపోతుందిరా నీకు. చివరికి ఇక నువ్వు పూర్తిగా సైతానుకు చిక్కి నాశనం అయ్యి నరకానికి పోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. పదే తప్పులు చేసుకుంటూ పాప విషయంలో భయం పోతుంది, లెక్కలేనితనం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. ఎట్లా పడితే అట్లా బతికేసి పూర్తిగా సాతానుకు వశమైపోయి చివరికి నా నుండి కూడా తొలగిపోయి నరకపాత్రుడు అయ్యే అవకాశం ఉంది నా కుమారుడా. అందుకని నీ బలహీనతను గుర్తెరిగి క్షమిస్తున్నాను, మార్చుకో, మారు మనసు పొందు, దిద్దుకో. వద్దు